పాప స్కూల్ నుంచి వచ్చినాక నేను సాయంత్రం వచ్చిన డ్యూటీకి వచ్చిన తర్వాత నేను మమ్మీ నాకు ఇక్కడ వస్తుందని చెప్పింది. అయితే ఏమైంది రా అని అడిగితే ఏం కాలేదు మమ్మీ వస్తుందని చెప్తే నేను ఇక కొంచెం ఫీవర్ అన్నట్లు అనిపిస్తే తిరపోతున్నా. ఇక తిన్నాక ఆమె పడుకున్నది. వస్తుందని అంటుంది. ఏమైందిరా అంటే ఏం సప్పుడు చేయలేదు. ఇక మార్నింగ్ అడిగిన అట్లనే లేచి ఏడుస్తుంది. ఏడిస్తే ఏమైందిరా అని అడిగితే మమ్మీ ఏమైంది బిడ్డ నేను ఎవరైనా కొట్టిరా ఏమైందని అడిగితే మమ్మీ నాకేం కాలేదు కానీ అని చెప్పింది. నేను ఎవరైనా గిట్ల దగ్గరికి ఇట్లా తీసుకున్నారా బిడ్డ అంటే అవును మమ్మీ అని చెప్పింది. ఎవరా అంటే మామ మమ్మీ అంటే ఆయనని మామ అని పిలుస్తుంది. మామ మమ్మీ నన్ను దగ్గరికి పిలిచింది. మమ్మీ నేను టీవీ చూడడానికి పోతే అని చెప్పింది. ఏమన్నాడు రమ్మ టీవీ చూడడానికి పోతే నేను దగ్గరికి రమ్మని ఏమన్నాడు రా అంటే మమ్మీ నన్ను తయారు చేసింది మమ్మీ. నిందితుడు రాధారపు శంకర్ ఆయనకు ఇప్పుడు మీ బిడ్డ కానీ నా బిడ్డ కానీ అంత సమానమే కదా. మీ బిడ్డ లెక్క చూసుకొని నా బిడ్డ కూడా అదే న్యాయం జరగాలి, లేదంటే బాగోదు. ఎందుకంటే పొద్దుగా అడిగినప్పుడు కూడా నాకేం చెప్పిండంటే లేదు నేను చేయలేదని చెప్పిండు. చేయలేదు కాదన్న నీ పేరు చెప్తానంటే లేదు నేను చేయలేదని చెప్పిండు. నేను డ్యూటీ చేసి వచ్చినప్పుడు 7-10 నిమిషాలు అవుతుంది. అప్పుడు డాడీ నాకు ఇక్కడ వస్తుందని చెప్పింది పాప. చెప్పే వరకు సరే అమ్మ నేను మమ్మీకి చెప్తాను అని చెప్పిన. మమ్మీ వచ్చినప్పుడు మమ్మీకి చెప్పే వరకు ఆమె చూసింది జ్వరం అవుతుంది వచ్చేటప్పుడు ఇట్లా చూసింది. పొద్దుగల లేచే వరకు పాప అట్లనే ఏడుస్తుంది. ఏడ్చే వరకు మమ్మీ అడిగింది అంటే ఏమైనా జరిగిందా ఏమైందని. అప్పుడు చెప్పింది. ఆయన బెదిరించిండట చెప్పకమని బెదిరించింది. అందుకని చెప్పలేదు ఆమె. ఇప్పుడు జరిగింది కాబట్టి చెప్పింది అన్నట్టు. పేరు కూడా చెప్పింది. వీర్నపల్లి ఎల్లారెడ్డిపేట మండల్ అల్మాస్పూర్ గ్రామ ప్రజాప్రతినిధి భర్త రాధారపు శంకరట చిన్న 6 సంవత్సరాల గిరిజన పాపను దగ్గర తీసుకొని ఆమెకు ఏమి తెలియని పసిక్కున ఆయన బిడ్డ అలాంటి చేయడం ఆయనకు ఎట్లా మనస్తత్వం ఒప్పిందో బాధాకరమైన విషయం. ఆయనను మేము బంజారా సంఘం తరఫున ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. వెంటనే అరెస్టు చేసి ఆయనకు రిమాండ్ చేసి ఎన్కౌంటర్ చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందని. ఆయన కూడా టీఆర్ఎస్ లీడరు, టీఆర్ఎస్ గ్రామ సర్పంచ్, ఆయన ఒక మార్కెట్ ఏదో డైరెక్టర్స్ ఉన్నాడు, వ్యవసాయ శాఖ డైరెక్టరు. అలాంటి వ్యక్తి ఒక గిరిజన ప్రజాప్రతినిధి ఉండి ఇలాంటి గిరిజన అమ్మాయిల మీద చేయడం సరైనది కాదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయనకు అరెస్ట్ చేయలేదనుకో పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లా గిరిజన పక్షాన మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం. సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గ్రామ సర్పంచ్, అధికార పార్టీ సర్పంచ్, గిరిజన అమ్మాయి 6 సంవత్సరాల వయసు అత్యాచార ప్రయత్నం. అసలు సమాజం ఎటుపోతుందన్నది ఆలోచించడానికి ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. మరి అతని పరిస్థితి చూసినట్టయితే ఈయన సత్యం వీళ్ళ తమ్ముడు ఏదైతే రాధారపు సత్యం ఉన్నాడో నిన్నగాక మొన్న మన ముఖ్యమంత్రి గారి కుమారికి ఏదైతే బుర్జ్ ఖలీఫాలో 60 కోట్లు పెట్టి ప్లాట్ కొనిచ్చిండ్రో అందులో ప్రధాన భూమిక పోషించిండు ఈ శంకర్ వాళ్ళ తమ్ముడు. మరి నేను ప్రభుత్వం చట్ట ప్రకారంగా శిక్షిస్తుందా, అందులో నుండి తప్పిస్తుందా? మరి ప్రభుత్వంలో ఉన్న సర్పంచు వాళ్ళ తమ్ముడు ముఖ్యమంత్రి కూతురు వాళ్లకు అతి సన్నిహితమైన వ్యక్తి. మరి ఇక్కడ ఎంత అన్యాయం జరిగింది. అధికార దుర్వినియోగం, అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార పార్టీ నాయకులు చేస్తున్న నిర్వాకాలు ఇవి. సర్వసభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం. గిరిజన అమ్మాయి 6 సంవత్సరాల వయసు. వీళ్ళ ఆలోచనకు అంతు లేకుండా పోతుంది. అసలు ఈ సమాజం ఎటుపోతుంది? చట్ట ప్రకారంగా ఈరోజు చట్ట ప్రకారంగా పోలీసు వాళ్ళు 24 గంటల్లో ఫోక్సో చట్టం కింద, ఎస్సీ ఎస్టీ చట్టం కింద అరెస్ట్ చేసి చూపిస్తామని చెప్పి మాటిచ్చిర్రు. మరి దీన్ని ప్రభుత్వం అడ్డుకుంటుందా? మరి వాళ్ళ పరపతి నేతలు వీళ్ళు తప్పించుకుంటారా? ఏదో ఒకటి మేము 24 గంటలు ఆగి చూస్తాం. ఒకవేళ దీన్ని గిట్ట తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యమించి ఆ గిరిజన అమ్మాయికి న్యాయం జరిగేలా చేస్తామని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు అల్మాస్పూర్ గ్రామం లోపల గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్ ఒక గిరిజన మైనర్ బాలిక పైన అత్యాచారం చేయడం నిజంగా కూడా చాలా సిగ్గుచేటైనటువంటి విషయం.
సర్పంచ్ భర్త కనీసం మరి మానవతా దృక్పథంతో కానీ ఇయ్యాల రేపు ఆలోచిస్తా ఉంటారు. సమాజం లోపల ఒక దిక్కు నిర్భయ కేసులు అవి ఇవి జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి శంకర్ మన మండల ఆయన ఏంది నాయకుడు రైతు సంరక్షణ అధ్యక్షుడు కొద్దిగానన్నా సిగ్గు శరం ఉండాలి. ఒక మైనర్ బాలిక అంటే బిడ్డ లాంటి వయస్సు తనకు. అటువంటి బిడ్డను చేర్చినట్టుగా సాక్షాత్ తల్లిదండ్రులే ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు తప్పకుండా అరెస్టు చేయాలి, ఆయనను రిమాండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇప్పటికైనా గానీ బేషరతుగా ఒకటే చెప్తా ఉన్నాం, ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు వత్తాసు వలుకుడు గాని టీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేకపోతే వేరే రకంగా అండదండలు ఇవ్వడం గాని చేస్తే ఈ యొక్క ఎస్టీ సమాజంతో మేమందరం కూడా పార్టీ పరంగా అన్ని రకాలుగా కలిసి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలి. పోక్సో చట్టం కూడా వచ్చింది, మనకు ఏదైనా జరిగింది అని పిటిషన్ ఇస్తే వెంటనే 24 గంటల లోపల రిమాండ్ చేయాలని చెప్పేటువంటి చట్టం మనకు వచ్చింది ఈ సందర్భంగా. కాబట్టి శంకర్ పైన వచ్చినటువంటి ఈ అభియోగం ఏదైతే ఉన్నదో ఆ అభియోగాన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకుంటే రేపటి నుంచి రాస్తారోకాలు ఆందోళనలు ఎల్లారెడ్డిపేటలో కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. శంకర్ ను వెంటనే అరెస్ట్ చేసి ఈ యొక్క 12 గంటల లోపలనే రిమాండ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. జై కాంగ్రెస్. జగన్ మంచిగా వస్తుంది. ఆయన పెద్ద మనిషి ఉన్నాడు. సర్పంచ్ దేని గురించి ఉద్యోగ సర్పంచ్ చిన్న పాప తెలియదా ఆయనకు? ఆయనకు భార్యలు లేరా, పిల్లలు లేరా, ఆయనకు చెల్లెలు లేరా, చెల్లె బిడ్డలు లేరా, ఆయన వాళ్ళ బిడ్డలు లేరా, తనకి బిడ్డలు ఉండలేరా? వేరేటోళ్ళ బిడ్డకి ఇట్లా మోసం చేస్తాడు ఆయన. ఆడళ్ళు ఎట్లా ఉంటారు ఏంటన్నా తెలియదా? 10 మందిలా తిరిగేటోళ్ళు ఈ పాపకు మోసం చేస్తే న్యాయమైన మీకు ఆయనకు అరెస్టు చేయాలి, ఆయనకు ఊరి శిక్ష చేయాలి. అరెస్టు లేదు, ఏది లేదు. ఆయనకు ఊరి శిక్ష పెడితేనే కరెక్ట్. 2 నెలలు 3 నెలలు కాదులు ఇప్పుడు హైదరాబాద్ లో మోసమే జరిగింది చిన్న పాపకి.
ఇప్పుడు ఇట్లా జరుగుతుంది. మరి ఆడళ్ళు ఉండుడా ఈ దేశం మీద అందరు మొగలే ఉంటారా? మరి మీరు ఆయనకు తెలియదా? ఆయన సర్పంచ్ దాని గురించి ఉన్నాడు. సర్పంచ్ ఆయన ఏమన్నా ఉంచారు దానికి సర్పంచ్ మోసం చేయమనే ఉంచారా? ఊర్ల మీద కండ మీద ఆడళ్ళు తెలియరు, మొగలు తెలియరు, పాపలు తెలియరు, చిన్న పాపలు తెలియరు, ముసలు తెలియరు, వయసులు తెలియదు. ఆయనకు ఎవరు తెలుస్తారా? దేని గురించి ఉన్నాడు సర్పంచ్? ఆయనకు ఈయన తీసుకురావాలి, అరెస్ట్ చేస్తారా? మరి ఆయన పానం తీస్తారా? మరి ఏం చేస్తారు? మీకే తెలుసు. పసి పిల్లలు బాగా ఆడళ్ళు ఇప్పుడు పిల్లలు మన పిల్లలకే కాలేజీకి వెళ్తున్నాం, హాస్టల్కి తెలుస్తున్నాం. మరి దొంగ మీద అసలు మొగలు కలిసి మోసం చేస్తారా? చిన్న పాపగా కిడ్నాప్ చేస్తుండ్రు. మరి ఐసలకు పిల్లలకు కాలేజీకి పంపుతున్నాం. ఎన్ని సంవత్సరాలు 6 సంవత్సరాల పాపకే అట్లా చేస్తుండ్రు. మరి కాలేజీకి ఐసలు పిల్లలు వద్దురు. ఎప్పుడు జరిగిందమ్మా? నిన్న జరిగింది. నిన్న జరిగింది. మీకు ఎప్పుడు తెలిసింది? జరిగింది పిల్లకు చెప్పమంటూ చెప్పిండాక సార్ చదువుతున్నాక పిల్లకు అయితే నొప్పుతుందని వాళ్ళ అన్న చెప్తే వాళ్ళ అన్న ఇవాళ వచ్చి ఇక్కడ పోలీసు వచ్చింది సార్. నొప్పి వస్తుందని అంటే మనమరాలు లేరా? ఆయన పెద్ద మనిషి ఉన్నాడా? ఇట్లా మోసం చేయమని వచ్చిందంటే గిరిజనపైన జరుగుతున్నటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి ఉరి తీయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలకు రాష్ట్రాలకు మా గిరిజనులపై ఇప్పుడు హత్య జరిగి 1 నెల రోజులు కాకముందే మరొక గిరిజన అమ్మాయి పైన ఇట్లాంటి అత్యాచారం జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. దీనిపైన గవర్నమెంట్ వెంటనే స్పందించి ఇలాంటి అవాసనపైన చర్యలు జరగకుండా వెంటనే నిందితుడిని శిక్షించాలి. వీలైతే పోక్సో చట్టం కింద ఉరి తీయాలని చెప్పేసి మా గిరిజనుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా పాప స్కూల్ నుంచి వచ్చినాక నేను సాయంత్రం వచ్చిన డ్యూటీకి వచ్చిన తర్వాత నేను మమ్మీ నాకు ఇక్కడ వస్తుందని చెప్పింది. అయితే ఏమైందిరా అని అడిగితే ఏం కాలేదు మమ్మీ వస్తుందని చెప్తే నేను ఇక కొంచెం ఫీవర్ అన్నట్లు అనిపిస్తే సిరప్ పోసిన. ఇక తిన్నాక ఆమె పడుకున్నది. వస్తుందని అంటుంది. ఏమైందిరా అంటే ఏం సప్పుడు చేయలేదు. ఇక మార్నింగ్ అడిగిన అట్లనే లేచి ఏడుస్తుంది. ఏడిస్తే ఏమైందిరా అని అడిగితే మమ్మీ ఏమైంది బిడ్డ నేను ఎవరైనా కొట్టిరా ఏమైందని అడిగితే మమ్మీ నాకేం కాలేదు కదా అని చెప్పింది. నేను ఎవరైనా ఇట్లా దగ్గరికి ఇట్లా తీసుకున్నారా బిడ్డ అంటే అవును మమ్మీ అని చెప్పింది. ఎవర్రా అంటే మామ మమ్మీ అంటే ఆయనని మామ అని పిలుస్తుంది. మామ మమ్మీ నన్ను దగ్గరికి పిలిచింది. మమ్మీ నేను టీవీ చూడడానికి పోతే అని చెప్పింది. ఏమన్నాడు రమ్మ టీవీ చూడడానికి పోతే నేను దగ్గరికి రమ్మని ఏమన్నాడు రా అంటే మమ్మీ నేను తయారు చేసింది మమ్మీ. నిందితుడు రాధారపు శంకర్ ఆయనకు ఇప్పుడు మీ బిడ్డ కానీ నా బిడ్డ కానీ అంత సమానమే కదా. మీ బిడ్డ లెక్క చూసుకొని నా బిడ్డ కూడా అదే న్యాయం జరగాలి. లేదంటే బాగోదు. ఎందుకంటే పొద్దుగా అడిగినప్పుడు కూడా నాకేం చెప్పిండంటే లేదు నేను చేయలేదని చెప్పిండు. చేయలేదు కాదన్న నీ పేరు చెప్తానంటే లేదు నేను చేయలేదని చెప్పిండు. నేను డ్యూటీ చేసి వచ్చినప్పుడు 7-10 నిమిషాలు అవుతుంది. అప్పుడు డాడీ నాకు ఇక్కడ వస్తుందని చెప్పింది పాప. చెప్పే వరకు సరే అమ్మ నేను మమ్మీకి చెప్తాను అని చెప్పిన.
మమ్మీ వచ్చినప్పుడు మమ్మీకి చెప్పే వరకు ఆమె చూసింది జ్వరమవుతుంది ఇట్లా సిరప్ ఇట్లా చేసింది. పొద్దుగల లేచే వరకు పాప అట్లనే ఏడుస్తుంది. ఏడ్చే వరకు మమ్మీ అడిగింది అంటే ఏమైంది ఏమైనా జరిగిందా ఏమైంది అని అప్పుడు చెప్పింది. ఆయనే బెదిరించిండట, చెప్పకమని బెదిరించింది, అందుకనే చెప్పలేదు ఆమె. ఇప్పుడు జరిగింది కాబట్టి చెప్పింది అన్నట్టు, పేరు కూడా చెప్పింది.